మహబూబాబాద్ జిల్లా గూడూరు బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓ కూతురు ఆదర్శంగా నిలుస్తుంది. పుట్టుకతోనే పోలియో బారిన పడిన దివ్యాంగురాలు తల్లికి అన్నీ తానై సపర్యలు చేస్తుంది. తల్లి రాజీకి ప్రమాదవశాత్తు కాలు విరిగిపోవడంతో మంచానికే పరిమితమైంది. నాటి నుంచి నేటి వరకు కూతురు తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అయితే దివ్యాంగురాలైన విజయ పుట్టుకతోనే 2 కాళ్ళు చచ్చుపడిపోయి కానీ ఏమాత్రం అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో 2 చేతులతో భూమిపై పాకుతూ తల్లికి ఉదయాన్నే లేచిన దగ్గర నుండి మలమూత్రాదులు ముఖం కడిగించటం, భోజనం తినిపించటం, స్నానం చేపించటం, ఆమె బట్టలు ఉతకడం వంటివి చేస్తుంది. ఇల్లు వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి తన సేవలు తానే చేసుకోవటం దీనస్థుతిని చూసిన స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆ దివ్యాంగురాలని ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఒక్క ట్రైసైకిల్ అయినా పంపిణీ చేయలేకపోయారు. ఎంత దౌర్భాగ్యమో! ఆ దివ్యాంగురాలు నేనెక్కడికైనా వెళ్ళాలంటే రహదారుల వెంట పాకుతూ వెళ్లాల్సిందే, కాబట్టి నాకు చాలా కష్టం అవుతుందన్నారు. కేవలం ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే వికలాంగ పెన్షన్, అమ్మ రాజీకి వృద్ధాప్య పెన్షన్, తెల్ల రేషన్ కార్డుపై వచ్చే కంట్రోల్ బియ్యంతో మా జీవనం గడుపుతున్నామన్నారు. ఒకవేళ మాకేవైనా అనారోగ్య దుస్థితి ఎదురైతే ఇక మేము బ్రతకడం కూడా కష్టమవుతుందని బోరుమంటుంది విజయ. ప్రభుత్వం ఇప్పటికైనా తమపై దయ చూపి స్వయంగా బ్రతకటానికి ఆర్థిక సహాయం చేయాలని దివ్యాంగురాలు విజయ వేడుకుంటుంది. నా పేరు విజయ, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఈపల్టండ. మాది 20 సంవత్సరాలు అయింది. మా నాయన చనిపోయిండు. మా అమ్మకు నేనే చూసుకుంటాను. ఇన్ని రోజులు మా అమ్మ నాకు చూసుకున్నది, కానీ ఇప్పుడైతే మా అమ్మకు నేనే చూసుకుంటాను. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. నేనే చేసుకుంటాను. మా అమ్మది మాది ఎవరు లేరు, మా తమ్ముడు లేరు, ఎవరు లేరు. అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు వస్తలేరు. నేను ఒకదానే అమ్మకు సేవ చేస్తాను. నేను మా ఎమ్మెల్యే మురళీ నాయక్, బట్రామ్ నాయక్ నాకు ఏమైనా సాయం చేయాలి. నాకు బండో ఏమైనా చేయాలి. నాకు కుటుంబానికి ఆందుకోవాలి. నాకు కూడా చూడాలి. నేను ఎక్కడైనా వెళ్ళాలని కూడా పోవాలని అంటే కూడా నాకు ఇబ్బంది అవుతుంది. ఏమైనా తీసుకురాని కూడా ఎవరితో తండాలు బతలాడాలి. నాకు ఎవరు లేరు. నేను పోవాలని అంటే కూడా నాకు కూడా ఇబ్బంది అవుతుంది. నాకు ఏమైనా సాయం చేయాలి మురళీ నాయక్.